ఇక సముద్రంలో భారత్ నేవీ బలం మరింతగా పెరుగుతోంది. సరికొత్త ఆయుధ సంపత్తితో రెడీ అవుతోంది. రాఫెల్, సబ్మెరీన్, డ్రోన్స్ వంటి సామర్థ్యాలను పెంచుకుంటూ పాక్ చైనాలకు చెమటలు పట్టిస్తోంది. ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా వ్యూహాలను గమనించిన ఇండియన్ నేవీ డ్రాగన్ కంట్రీని కట్టడి చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆధునిక సామర్థ్యాలను రెడీ చేసుకోక రాబోయే రోజుల్లో అత్యాధునిక ఆయుధాలకు రూపకల్పన చేస్తోంది. ఇండియన్ నేవీ సరికొత్త బలాన్ని పుంజుకుంటుంది. పక్కలో బల్లెంలా మారిన చైనా పాకిస్తాన్లకు దీటుగా వ్యూహాలను రచిస్తోంది. సముద్రంపై పట్టుకోల్పోకుండా ఉండేందుకు అన్ని రకాలుగా సిద్ధపడుతోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా జిత్తులమారి చర్యలకు పాల్పడుతున్న తరుణంలో భారత్ కూడా అప్రమత్తమవుతుంది. ఇటీవలి కాలంలో బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో చైనా పెంచుకుంటున్న వ్యూహాత్మక ఉనికి వల్ల భారత్ దానికి చెక్ పెట్టే చర్యలు చేపట్టింది. ఇతర ఆయుధ ప్లాట్ఫామ్లు, వ్యవస్థలతో పాటు కొత్త ఫైటర్ జెట్లు, జలంతర్గాములు, డ్రోన్లు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయాణించే క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేస్తుంది. దీని ద్వారా భారత నావికాదళం పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ నేవీ ఇటీవల రూపొందించిన యుద్ధ సదుపాయాల కొనుగోలు ప్లాన్లో అమెరికాలో అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అయిన బైడెన్ తో బేరం కుదుర్చుకుంది. MH-60R సీహాక్ మల్టీ మిషన్ హెలికాప్టర్ల కోసం ప్రతిపాదిత 1.17 బిలియన్స్ కు డీల్ ఓకే చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఇతర పరికరాల విక్రయానికి కూడా బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చర్య భారత్ కు చైనాతో ఉన్న ప్రస్తుత భవిష్యత్ బెదిరింపులను తిప్పికొట్టడంలో భారతదేశ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో భాగంగా సబ్మెరీన్ యుద్ధ సామర్థ్యాల గురించి అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ US కాంగ్రెస్ కిచ్చిన నివేదికలో వివరణ ఇచ్చింది. 2025లో 26 ఆధునిక రాఫెల్ M ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం కూడా భారత నేవీ ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకోబోతుంది. ఈ డీల్లో 3 స్కార్పెన్ క్లాస్ సబ్మెరైన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది భారతదేశ ప్రాంతీయ భద్రతా డైనమిక్స్ లో దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక భారత నౌకాదళం త్వరలో ఈ యుద్ధ నౌకల కోసం మీడియం కెపాసిటీ గల యాంటీ మిసైల్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ పాయింట్ డిఫెన్స్ సిస్టమ్ ను పొందుపరచబోతుంది. ఈ మిసైల్ భారత నౌకాదళం వైమానిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా సముద్ర ప్రాంతంలో భారత్ తన స్థానాన్ని కూడా బలోపేతం చేసే అవకాశం ఉంది. ఈ యాంటీ మిసైల్ సిస్టమ్ ధర 2956.89 కోట్లుగా తెలుస్తోంది. యాంటీ మిసైల్స్ కోసం ప్రభుత్వ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ర్యాపిడ్ గన్ మౌంట్లు, సంబంధిత ఉపకరణాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అణుశక్తితో నడిచి బాలిస్టిక్ క్షిపణి సబ్మెరైన్లు అణుత్రయంలోని 3వ దశను అందజేస్తాయని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఇటీవల చెప్పారు. తదుపరి బాలిస్టిక్ క్షిపణులు త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు అడ్మిరల్ త్రిపాఠి వెల్లడించారు. సెప్టెంబర్ 4న నిర్వహించిన నేవీ డేలో ఈ వివరాలను త్రిపాఠి పంచుకున్నారు. అయితే అణ్వాయుధాలు సేఫ్టీలో భాగమే కానీ ఇవి ఎప్పుడూ మొదటి ప్రియారిటీ కావు. భారత్ పాలసీలకు కట్టుబడి అణ్వాయుధాలు మొదటిగా ఉపయోగించకూడదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అణుత్రయం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సబ్మెరైన్లు, న్యూక్లియర్ త్రయం 3వ దశలో వాటిని అందిస్తాయి. ఇక ఆగస్టు నెలలో ఇండియన్ నేవీ 2వ వార్షిప్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది ట్రయల్స్ ని నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో దీన్ని భారత నావికాదళంలో అణుత్రయంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇది దేశ రక్షణలో ప్రత్యామ్నాయాన్ని అందించడంతో పాటు సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికీ భారత్ వద్ద INS అరిహాంత్, INS అరిగాట్లతో సహా మరో 2 అణు జలంతర్గాములున్నాయి. వీటిని ఆగస్టులో నావికాదళంలోకి చేర్చారు. మరోవైపు మానవరహిత యుద్ధ వ్యవస్థలకు అనుకూలమైన విధంగా మిశ్రమ వ్యూహాన్ని భారత్ నేవీ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యూహం మరింత శక్తివంతమైన, మరింత ప్రాణాంతకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ రూపొందిస్తున్నారు. మానవరహిత వ్యవస్థలు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి గనుక వాటి అమలుపై ఎక్కువ ఆసక్తి చూపుతుంది నేవీ. ఇక రాబోయే 10 సంవత్సరాలను పరిశీలిస్తే భారత్ నేవీ సగటు టన్నుల ఉపరితల నౌకలు 6000 టన్నులకు చేరుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఫ్లీట్ షిప్ల వయస్సు కూడా తగ్గుతున్న అంశాన్ని నేవీ గుర్తించింది. అందులోనూ ఇప్పుడున్న సామర్థ్యంలో 20% మోడలు 10 సంవత్సరాల కంటే ఎక్కువ పాతవని తేలింది.
అలాగే ఇప్పుడున్న 55% మోడలు 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాతవని కూడా నేవీ వెల్లడించింది. కాబట్టి నేవీని బలోపేతం చేయడం కోసం 2047 నాటికి పూర్తిగా ఆత్మనిర్భర్ శక్తిగా మారుతూ సొంతగా సరికొత్త సామర్థ్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి భారత్ చైనాను ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇప్పటికే పొందింది. అలాగే సముద్రంపై వ్యూహాత్మకంగా పై చేయిలోనే ఉంది. రాబోయే 10 నుండి 15 సంవత్సరాల్లో నేవీ కార్యకలాపాలన్నీ డొమైన్లలో ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది. ఆకాశం, భూమి, నీటిపైనే కాకుండా సైబర్ వార్ఫేర్, స్పేస్ వంటి 2 కొత్త డొమైన్లలో కూడా తన ప్రభావం చూపించే దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశ సముద్ర జాతీయ ప్రయోజనాలను కాపాడే నౌకాదళం మరింత పటిష్టంగా మారుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా శత్రువులకు బుద్ధి చెప్పే విధంగా అన్ని అంశాల్లోనూ బలాన్ని పెంచుకుంటుంది. ఈ క్రమంలో 1999 నాటి భారతదేశ 30 సంవత్సరాల జలంతర్గామి నిర్మాణ ప్రణాళికలో భాగంగా విదేశీ సహాయంతో భారతదేశంలో నిర్మించి 12 జలంతర్గాములను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. మరో 12 జలంతర్గాములను పూర్తిగా భారతీయ షిప్యార్డ్ల ద్వారా భారతీయ డిజైన్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. 2015లో సవరించిన ప్రక్రియలో మొత్తం 12 ట్రెడిషనల్ జలంతర్గాములకు బదులుగా 6 జలంతర్గాములు అణుశక్తితో పనిచేసేలా తయారు చేస్తున్నారు. 2036-37 కల్లా వాటిని ఖచ్చితంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పనిచేసే విధంగా వేగంగా రూపొందిస్తున్నారు. ఆత్మనిర్భర్ ఎంఎస్ఎంఈలు అనుబంధ పరిశ్రమలకు కూడా ఈ ప్రయత్నం భారీ ప్రోత్సాహాన్ని అందిస్తున్న తరుణంలో భవిష్యత్తులో మరింత వేగంగా నేవీకి ఆయుధాలు సమకూరుతాయని భావిస్తున్నారు. అటువైపు పాకిస్తాన్ వార్షిప్లను చైనా సాయంతో తయారు చేస్తుంటే భారత్ మాత్రం సొంత శక్తితో అడుగులేస్తుంది. అటు చైనా ఇటు పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేయడానికి భారత్ నేవీ అన్ని విధాలుగా రెడీ అవుతుంది.